మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ ఆఫీసర్ ఉమ్మగారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎక్కువగా ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. ఎక్కువగా మోసాలు లేటెస్ట్గా ఏం మోసాలు జరుగుతున్నాయి మేడం? ఇప్పుడు లేటెస్ట్గా మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఫెడెక్స్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి మేడం మీరు చెప్పింది? ఫెడెక్స్ ఫ్రాడ్స్ అంటే మనకి ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ కి సంబంధించిన కంపెనీ అన్నమాట. ఈ ఫెడెక్స్ నుంచి మీకు ఇల్లీగల్ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ సంబంధించిన ఐటమ్స్ వచ్చినాయి అని చెప్పి మనకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాతకి మీకు మీ పార్సెల్లా కొరియర్లో కానీ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ ఇంకా బ్యాంక్ బుక్స్ ఉన్నాయి, సిమ్స్ ఉన్నాయి, అట్లా ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి మిమ్మల్ని సైబర్ క్రైమ్ ముంబైకి కానీ ఏదో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నాము, మీరు స్కైప్ లో వీడియో కాల్ మాట్లాడాలని చెప్పి మనకి ఫస్ట్ చెప్తారు అనమాట. మనకి వీడియో అసలు ఫస్ట్ ఆ కాల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, భయపడిపోతాం. మన పేరు మీద మన అట్లా పేరు కానీ ఆధార్ నెంబర్ కానీ ఏదో ఒకటి చెప్తారు అనమాట. అప్పుడు మనం భయపడిపోయి వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం అనమాట వీడియో కాల్ లో. అక్కడ మనకి వీడియో కాల్ చేసినప్పుడు విక్టిమ్ కి మొత్తం పోలీస్ సెటప్ అనేది మొత్తం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నాడో వీడియో కాల్ లో స్కైప్ లో కానీ ఏదైనా వీడియో కాల్ చేస్తాం కదా, అందులో మనకి పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటారు, వెనక కూడా మనకి పోలీసుకి సంబంధించిన అన్ని కనిపిస్తాయి అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని పర్సనల్ డేటా అడగడం కానీ, ఇప్పుడు మీ పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అట్లాంటి డేటా అడుగుతారు. మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఇక మీ పేరు మీద ఈ కేసు కానీ ఏదైనా ఎలా తీసేయాలంటే మీకు అమౌంట్ పంపించాలి అట్లా థ్రెటన్ చేస్తారు అనమాట. ఇప్పుడు మేమేం చేయలేదు అని ఒప్పుకున్నా కూడా సరే వెరిఫికేషన్ పర్పస్ ఫస్ట్ అయితే మీరు అమౌంట్ పంపియండి, తర్వాత మళ్ళీ మేము రీఫండ్ చేస్తామని కానీ అట్లా చెప్పి ఎలానో అలా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అనమాట. అసలు వీళ్ళ నెంబర్ ఎలా వస్తుంటారు మేడం వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి మన నెంబర్లు వాళ్ళకి ఎలా వస్తున్నాయండి? ఇప్పుడు డేటా లీకేజ్ అనేది చాలా ప్లేసెస్ లో జరుగుతుంటది. మన షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా మన ఫోన్ నెంబర్స్ అనేది మన కూపన్స్ వస్తాయని రాసి ఇవ్వడం కానీ, ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా డేటా లీకేజ్ అనేది జరుగుతుండొచ్చు. అక్కడే అవ్వచ్చు అన్నమాట. ఇది తర్వాత ఒక్కసారి చూసాను బయట కొన్ని దగ్గర, మేము డ్రా ఉందండి మీ నెంబర్ రాసి గిఫ్ట్ ఇస్తాం అంటుంటారు. అవునవును, షాపింగ్ మాల్స్ లా చాలా వరకు మనకి ఇంత 5000 షాపింగ్ చేస్తే మన పేరు మీద గిఫ్ట్స్ వస్తాయని వోచర్స్ ఇస్తారు. మనం అది ఫిల్ చేసి ఇచ్చినాక వాళ్ళు డేటా అనేది అమ్ముకుంటారు అనమాట. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. అక్కడ నుంచి కానీ ఇంకా డేటా లీకేజ్ అనేది జరుగుతున్నది. మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఏంటంటే తన ఫ్లైట్ మిస్ అయిపోయిందండి. అంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తారు. మిస్ అవ్వడం అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీ డబ్బులు మేము త్వరలో పంపిస్తామని చెప్పారు అన్నమాట, రిఫండ్ చేస్తామని. తర్వాత వీళ్ళకి ఆ అమ్మాయికి ఫోన్ వచ్చిందండి, మీరు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా, మీ డబ్బులు ఓ లింక్ పంపిస్తున్నాము, డబ్బులు మీరు ఓపెన్ చేయండి, గూగుల్ పే ఓపెన్ చేయండి, మేము డబ్బులు పంపించేస్తామని. అయితే మనకి ఫస్ట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా మనకి కాల్స్ ఎట్లా వస్తాయంటే, మనం ట్రేడింగ్ గురించి ఫోన్లో సెర్చ్ చేస్తే మనకి ట్రేడింగ్ సంబంధించి మనకి అవి అన్నీ వస్తుంటాయి, పాపప్ చూపిస్తుంటాయి మొబైల్లో. అట్లనే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఫ్లైట్ గురించి కానీ ఏదైనా సెర్చ్ చేస్తే వాళ్ళ నుంచి డైరెక్ట్ అదే ఫ్రాడ్స్టర్ నుంచి మనకు వస్తాయి. వాళ్ళు ఏదో ఒక లింక్ కానీ పంపిస్తారు అనమాట. మీకు రీఫండ్ అయితే ఇందులో లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ నింపమని కానీ మీరు ఓటీపీ చెప్పమని కానీ అట్లా చెప్తుంటారు. అట్లా మనం అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు లింక్ మనం క్లిక్ చేసాం అనుకోండి, మన ఫోన్ డేటా కానీ మన ఫోన్ హ్యాక్ అవ్వడం కానీ జరుగుతుంటది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి అమౌంట్ అనేది లాస్ట్ కావడం జరుగుతుంటుంది. మా ఓన్ సిస్టర్ని ఒక గూగుల్ పేలో 600 పంపించమన్నానండి. భయపడిపోయిందండి. ఏంటక్క అని అడిగాను. అడిగితే చెప్పింది అనమాట, మొన్న ఒక తెలిసిన వాళ్ళు ఇంటి దాని నుంచి ఆపదలో ఉన్నాను డబ్బులు పంపించమని అందంట. అంటే అతని ఫోన్ హ్యాక్ అయిపోయింది అనమాట, అందుకు భయపడింది అనమాట అండి. అంటే ఏం జరుగుతుంది అంటారు అక్కడ? వాడు ఎవరిదో ఫోను క్లిక్ ఆన్ చేసినాడు, అదే ఒక లింక్ ఆన్ చేసినట్టున్నారు, మొత్తం అతని డేటా వచ్చేసింది అతనికి, ఆ క్రైమ్ చేసేవాడికి. మొత్తం రిలేటివ్స్ అందరికి పంపించాడండి డబ్బులు, ఏదో యాక్సిడెంట్ జరిగితే డబ్బులు పంపించమని. అయితే ఫస్ట్ ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ కానీ చాలా మంది విఐపీస్ ఏమంటుందంటే వాట్సాప్ డిపిస్ ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ అన్ని మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంటాయి. ఫేస్బుక్ సంబంధించినవి కూడా ఫేస్బుక్ లో కూడా వాళ్ళ ఫొటోస్ అన్ని ఉంటాయి అనమాట. వాళ్ళ ఫొటోస్ పెట్టి వేరే నెంబర్స్ మార్చి మేము పలానా పర్సన్ అంటే వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ అనుకో వాళ్ళ కింద ఎంప్లాయీ లాగా చేయడం కానీ అట్లా మేము
అర్జెంట్ అవసరం ఉన్నది, అమౌంట్ పంపించమని చెప్తుంటారు అనమాట. అది మనం ఇప్పుడు ఆఫీసర్ మనం పంపించమన్నప్పుడు మనం అయితే రిజెక్ట్ చేయలేము కదా. పై ఆఫీసర్ పంపించమన్నప్పుడు సరే ఏదో అర్జెన్సీ ఉందని వీళ్ళు అమౌంట్ కొడుతుంటారు. ఇప్పుడు మన ఆఫీసర్ డిపి పెట్టుకొని మనకి మెసేజ్ వచ్చింది కాబట్టి మనం నమ్మి అమౌంట్ అనేది పంపిస్తున్నాం. అట్లనే ఇప్పుడు మీ రిలేటివ్స్ కూడా అంటే ఫేస్బుక్ లో కానీ ఇట్లా ఏదైనా ఫోటో అట్లా డిపి పెట్టుకొని అట్లా చేస్తుండొచ్చు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు వీడియో కాల్ వచ్చిందండి. వీడియో కాల్ వచ్చి ఇతను ఏదో బట్టలు తీసేసి న్యూడ్గా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారు మేడం? వాళ్ళు ఎవరు బెదిరిస్తారు ఇతన్ని? ఫస్ట్ ఇప్పుడు అతనికి ఫేస్బుక్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఫేస్బుక్ రిక్వెస్ట్ అనేది ఒక అమ్మాయి నుంచి వస్తుంది, ఒక మెన్ కి. అప్పుడు అమ్మాయి నుంచి వచ్చినప్పుడు మనం రిక్వెస్ట్ అలో చేసి యాక్సెప్ట్ చేసి మనం చాటింగ్ అనేది చేస్తుంటాం. చాటింగ్ చేసినప్పుడు అట్లా మన డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ కానీ మన ఫేస్బుక్ లో ఎవరెవరు ఉన్నారు మన డేటా మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అట్లా తీసుకున్న తర్వాతకి ఇక ఏదో మెసేజ్ చాటింగ్ లో కొంచెం టెంప్ట్ చేయడం కానీ అట్లా చేయడం వల్ల మీరు న్యూడ్ కాల్ చేయండి మేము కూడా చేస్తానని వాళ్ళని ఇట్లా మన దారిలోకి తెప్పించుకొని వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసేసుకుంటారు. స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇతన్నే బెదిరిస్తారు అనమాట. నువ్వు కనుక డబ్బులు పంపించకపోతే నేను మీ ఫేస్బుక్ లో ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ వీళ్ళకి అందరు పంపిస్తా అని, లేకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు న్యూడ్ గా ఉన్న ఫొటోస్ అంటే ఎవరికైనా వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది కదా. భయం వేస్తుంది, ఏమో పరుగు పోతాను పరుగు గురించి. ఇప్పుడు అట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే అది ఫేస్బుక్ ని అన్యాక్టివేట్ చేయాలి. అన్యాక్టివేట్ చేసిన తర్వాతకి 1930 కాల్ చేయడం కానీ 1930 కాల్ చేస్తే ఇప్పుడు ఎవరైతే మీకు వచ్చిందో ఆ ఫేస్బుక్ ని బ్లాక్ చేయడం కానీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు అనమాట. ఇప్పుడు ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు థ్రెటన్ అయ్యి మనం భయపడి వాళ్ళకి డబ్బులు పంపించొద్దు ఎప్పుడైనా. వాళ్ళని ఇగ్నోర్ చేస్తే మనల్ని ఎక్కువ ప్రెజర్ చేయరు అనమాట. వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుందామని, అంతేగాని వాళ్ళ మోటివ్ ఏంటంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని. మనం వాళ్ళది ఏదో భయపడి డబ్బులు వేస్తే మళ్ళా ఇప్పుడు మీరు 1,00,000 వేస్తే 2 లక్షలు వేయమంటారు. మనం ఎట్లాగో మన డబ్బులు వేస్తున్నాం కదా, అలా భయపడుతుంటారు. అంటే ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయమంటారు? ఇమీడియట్ గా వాడు తెలియక ఎవరో న్యూడ్ కాల్ చేశాడు, అవతలలో న్యూడ్ గా కనిపించరండి వీళ్ళకి. అంటే ఓన్లీ కనిపించవచ్చు, సమ్ కేసెస్ లో కనిపించకపోవచ్చు. ఇప్పుడు అవతల వాళ్ళు న్యూడ్ గా కనిపించింది లేనిది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం న్యూడ్ గా కనిపించింది సోషల్ మీడియాలో పెడితే కొంచెం మనకి నేను కూడా టెంప్ట్ చేయడానికి వాళ్ళు నేను కూడా న్యూడ్ చేస్తారు చాటింగ్ అట్లాంటివి చేస్తుండొచ్చు. ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి. కొన్ని ఏమో డైరెక్ట్ వీడియో కాల్స్ వాట్సాప్ లో కూడా వస్తాయి. అంటే నాకు కూడా వచ్చినాయి వీడియో కాల్స్. కాకపోతే మనం అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎత్తాం కదా. అవునండి. ఇప్పుడు అంటే మా ఫ్రెండ్ ఒక అతను అంటే ఇలాగా ఉంది మీతో ఇంటర్వ్యూ ఉందని చెప్తే ఒక అతను చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడంటే ఒక అమ్మాయి ఫోన్ చేసిందంట. అంటే వాట్సాప్ కాల్ చేసి నేను అమ్మాయిని నేను చూపిస్తాను నీకు, నేను బట్టలు లేకుండా నేను కనపడతాను నీకు, కెమెరా ఆన్ చేయమని చెప్పింది అనమాట. డైరెక్ట్ వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ చేస్తుంది. ఆ వీడియో కాల్ చేసినప్పుడు మనం వాళ్ళు ఏం చేసుకుంటారు అవతల పర్సన్ సరే మనం నమ్మడమో నమ్మకపోవడమో వీడియో కాల్ ఆన్ చేయంగానే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు అవతల పర్సన్ న్యూడ్ గా ఉండొచ్చు, మనం న్యూడ్ గా ఉండకపోవచ్చు. అట్లా వీళ్ళు న్యూడిటీ ఉన్నది కదా దాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు అడగడం చేస్తారు. చూపిస్తారు లేకపోతే రెండు సార్లు చేశారు కదా అని చెప్పేసి మూడోసారి వీడు బట్టలు తీసేస్తాడు. అదే అప్పుడు ఇమీడియట్ గా ఏం చేయమంటారండి? వాళ్ళని ఎలా రక్షించాలి మనం? ఫస్ట్ మనకు వాట్సాప్ నుంచి వస్తే అది బ్లాక్ చేయడం కానీ ఫేస్బుక్ నుంచి వస్తే అది కూడా ఇన్యాక్టివేట్ చేయడం కానీ చేసి తర్వాతకి 1930 కాల్ చేయాలి. 1930 మనం ఏంటి కంప్లైంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి మనకి ఫేస్బుక్ నుంచి వచ్చిందా వాట్సాప్ నుంచి వచ్చిందా, ఫేస్బుక్ నుంచి వస్తే ఫేస్బుక్ డీటెయిల్స్ అన్ని పెడతాం అనమాట. వాట్సాప్ నుంచి వస్తే వాట్సాప్ నుంచి, ఫోన్ నెంబర్ నుంచి వస్తే ఫోన్ నెంబర్ నుంచి, అవన్నీ డీటెయిల్స్ అందులో మనం ఫిల్ చేస్తే 1930 వాళ్ళు ఏం చేస్తారంటే అవి బ్లాక్ చేయడం చేస్తారు అనమాట.